టర్కీలో ఇటీవల జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలతో కీలకంగా చర్చించారు. ఇక ఈ సమావేశం తర్వాత జెలెన్స్కీ మాట్లాడుతూ అమెరికా తమ దేశానికి పాట్రియాట్ మిసైల్ ఇన్స్పెక్టర్స్ తయారు చేసేందుకు లైసెన్స్ ఇవ్వడానికి అంగీకరించిందంటూ ప్రకటించారు. ఇక రష్యా క్షిపణి దాడులకు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ నిర్ణయం గేమ్ చేంజర్ అవుతుందంటూ ఉక్రెయిన్ భావించింది. అమెరికాలో క్యాంప్ డేవిడ్లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినటువంటి ట్రంప్, ఉక్రెయిన్కు పేట్రియాట్ క్షిపణులు తయారు చేసుకునేందుకు అమెరికా ఇంకా ఎలాంటి తదుపరి అనుమతి ఇవ్వలేదంటూ ఈ అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయంటూ స్పష్టం చేశారు. అంతేకాదు, అత్యాధునిక అమెరికా క్షిపణి సాంకేతికతను ఇతర దేశాలకు ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వ్యాఖ్యానించారు ఆయన. ఇక ఈ వ్యాఖ్యలతో జెలెన్స్కీ ప్రకటించినటువంటి విషయంపై సందిగ్ధత నెలకొంది. పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి వైమానిక రక్షణ వ్యవస్థల్లో ఒకటి. బాలిస్టిక్ మిసైళ్లు, క్రూజ్ మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలను కూడా ఇది కూల్చగలదు. రష్యా తరచుగా నిర్వహిస్తున్నటువంటి క్షిపణి దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్కు ఈ వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే అమెరికా, జర్మనీ సహా పలు మిత్ర దేశాలు ఉక్రెయిన్కు పేట్రియాట్ వ్యవస్థలను అందించాయి. కానీ వాటి సంఖ్య పరిమితంగా ఉండడంతో దేశంలోనే తయారీ ప్రారంభించాలంటూ ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. ఇక రక్షణ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం చూస్తే కనుక పేట్రియాట్ మిసైల్స్ టెక్నాలజీ అమెరికా అత్యంత రహస్య రక్షణ సాంకేతికల్లో ఒకటి. దీని విదేశాలకు తయారీ హక్కులతో ఇవ్వడం వల్ల సాంకేతికత రహస్యాలు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఆ టెక్నాలజీ ఇతర దేశాలకు చేరే ప్రమాదాన్ని కూడా అమెరికా పరిగణలోకి తీసుకుంటోంది. ఇక ఈ కారణంగానే ట్రంప్ ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అమెరికాకు సంబంధించి నిజంగానే తయారీ లైసెన్స్ ఇవ్వకపోతే ఉక్రెయిన్ విదేశాల నుండి వచ్చే ఆయుధ సరఫరాపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇది రష్యాతో కొనసాగుతున్నటువంటి యుద్ధంలో ఉక్రెయిన్కు మరో పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. అయితే ట్రంప్ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పడంతో తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం కేవలం యుద్ధ భూమిలోనే కాదు, దౌత్యపరంగానూ కీలక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు ఉక్రెయిన్కు మద్దతు ప్రకటిస్తున్నటువంటి అమెరికా, మరోవైపు అత్యాధునిక క్షిపణి సాంకేతికత విషయంలో మాత్రం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఉక్రెయిన్కు నిరాశ కలిగిస్తాయా, లేక చర్చల తర్వాత మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.